విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. సార్ ఇంకా కూడా గన్నవరం కాన్స్టిట్యున్సీకి సంబంధం అంటే పర్టికులర్‌గా స్టేట్ అంతా ఒకలాగా ఉంది. కానీ ఇంకా అరాచకాలతోటి ముందుకెళ్ళి ఏదో ఒక విధంగా బెదిరించో, ఏదో ఒక విధంగా డబ్బు పెట్టో రాజకీయం చేద్దాం అనుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఎలా చెప్పబోతున్నారు మీరు? గడప గడపకి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఓటర్ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకుని వాళ్ళందరినీ సమన్వయపరిచి ఈ అరాచకాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పి అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి క్లియర్గా ఒక పిక్చర్ని తీసుకొస్తున్నాం. రానున్న రోజుల్లో అది ఉధృతం చేస్తాం. ఎలా ఉంది సార్? ఇప్పుడు ప్రస్తుతానికి మీకు 50 రోజులు టైం దొరికిందండి. అట్లాగే వాళ్ళకి కూడా వైసీపీ వాళ్ళకి కూడా 50 రోజులు టైం ఉంది. ఈ టైం అనేది ప్లస్సా మైనస్సా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు? టైం అనేది వైసీపీకి ఇచ్చారు, ప్రెసిడెంట్ మాకైతే ఇవ్వలేదు, పర్మిషన్స్ ఇవ్వట్లేదు, అవునా? ప్రచారానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు తిరుగుతున్నారు. మా టైం కూడా వస్తుంది. మా టైం వచ్చినప్పుడు మేము దానికి డబల్ చేస్తాం. ఎలా ఉంది గన్నవరంలో గెలుపు అవకాశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అనే ఆప్షన్ లేదు. ఒకటే ఛాన్స్. ఒకటే అవకాశం. యార్లగడ్డ గారికి గెలవడం 100%. రెండో ఛాన్స్ లేదు. అంటే గతంలో నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పుకుని తిరుగుతున్నటువంటి వల్లభనేని వంశీ అది ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు. అది జనాలకు మీరు చెప్తున్నారా? అది టీడీపీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి కదా? ఖచ్చితంగా అండి. నేను వంశీ గారు బాగా డెవలప్ అయ్యారు. మట్టి అమ్ముకున్నారు, చాలా రకాలుగా డెవలప్ అయ్యారు. భూములు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, పట్టాలు అమ్ముకున్నారు, అన్ని రకాలుగా డెవలప్ అయ్యారు. ఆయన మాత్రం డెవలప్ అయ్యారు. ఓటర్లకు కానీ గన్నవరం నియోజకవర్గానికి కానీ జరిగింది ఏం లేదు. అది దాన్ని ఆయన డెవలప్మెంట్గా చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో మనం ఉండొచ్చు, పోవచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడతాం. కానీ ఒక నాయకుడు ఎలాగైతే ఉండకూడదు అనుకోవడానికి నిదర్శనంగా ఆయన చూపించాడు కదా. నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? 100% తిప్పుకొడతకు ఖచ్చితంగా రెడీగా ఉన్నారు. అందులో లేడీస్ మరీ పర్టికులర్గా భువనేశ్వర్ గారిని ఎప్పుడైతే ఈయన బ్లేమ్ చేశారో ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. తొందరలోనే ఆ రోజు దగ్గరలో ఉంది. 100% లేడీస్ అందరూ బయటకు వస్తారు. భువనేశ్వర్ గారిని అన్న ప్రతి మాటకే బదులు తెచ్చుకుంటారు. డెఫినెట్గా ఆయన అన్న మాటలు కానీ లేకపోతే చేసిన ఇది కానివ్వండి, మాటలు ఏదో ఒక రోజు ఆయన వెంటాడుతూనే ఉంటుంది సార్. రాజకీయం మొత్తం కాకుండా ఒక మనిషిగా కూడా ఆయన వెంటాడదు కదా. వెంటాడేవరకు ఆయన ఉండాలి కదండి. ఎలక్షన్ అయిన తర్వాత ఎవరెక్కడ ఉంటారో చూద్దాం. భయం ఏమైనా ఉంటుందా సార్ మీకు? ఇంకా పోరాటం చేయడంలో ముందుకు ఇంకా ఏమైనా భయపడే పరిస్థితి ఉందా? భయపెడతానికి అందరూ రెడీగానే ఉన్నారండి. వాళ్ళందరూ మమ్మల్ని భయపెడతానికి రెడీగానే ఉన్నారు. ఎప్పుడు రెడీగానే ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి భయపెడుతూనే ఉన్నారు. మేము ఆ పని చేసుకుంటూనే వెళ్తున్నాం. గెలవటం గ్యారంటీ అండి. మేము 100% గెలవటం గ్యారంటీ. భయపెట్టేది భయపెడతానే ఉన్నారు. భయపడతానే ఉన్నాము, పని చేసుకుంటూనే ఉన్నాం. రెండు జరుగుతున్నాయి. ఓవరాల్గా స్టేట్ కాంబినేటెడ్ పెద్ద కాంబోతో వెళ్తుంది. కాంబో జర్నీ అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కాంబినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాబు గారు చాలా ఆలోచించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటారు. బాబు గారి నిర్ణయం ఏదైనా సరే మేము పాటిస్తాం, ఆయన్ని అనుసరిస్తాం.